సైన్యములకు అధిపతి యెహోవా అయిన దేవా, ఇశ్రాయేలు దేవా, అన్యజనులందరినీ శిక్షించుటకై మేల్కొనుము. అధిక ద్రోహులలో ఎవరిని కనికరింపకు. సాయంకాలం వారు మరలా వచ్చెదరు, కుక్క వలె మరుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు. విలువారెవరూ లేరనుకుని వారు తమ నోటి నుండి మాటలు వెలగక్కుదురు. వారి పెదవులలో కత్తులున్నవి. యెహోవా, నీవు వారిని చూచి నవ్వుదువు, అన్యజనులందరినీ నీవు అపహసించుదువు. నా బలమ, నా కొరకు నేను కనిపెట్టుకుంటున్నాను. నా ఉన్నతమైన దుర్గము దేవుడే. నా దేవుడు తన కృపతో నన్ను కలుసుకొనెను. నా కొరకు పొంచి ఉన్న వారికి సంభవించిన దాన్ని దేవుడు నాకు చూపించు. వారిని చంపకము, ఏదైనా నా ప్రజలు దానిని మర్చిపోదురేమో. నాకేడమైన ప్రభువా, నీ బలము చేత వారిని చెల్లాచెదురు చేసి అడగగొట్టుము. వారి పెదవుల మాటలను బట్టి, వారి నోటి పాపం బట్టి, వారు పలుకు శాపములను బట్టి, అందులను బట్టి వారు తమ గర్వంలో చిక్కబడుదురు గాక. కోపము చేత వారిని నిర్మూలన చేయము. వారు లేకపోయినట్లు వారిని నిర్మూలన చేయము. దేవుడు యాకోబు వంశమును ఏలుచున్నాడు అని భూదిగంతముల వరకు మనుషులు ఎరుగునట్లు చేయము. సాయంకాలమున వారు మరలా వచ్చెదరు, కుక్క వలె మరుగుచు పట్టణం చుట్టూ తిరుగుదురు. తిండి కొరకు వారు ఇటువాడు తిరుగులాడెదరు. తృప్తి కలుగని ఎడల రాత్రి అంతయు ఆగుదురు. నువ్వు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపదినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమును గూర్చి నేను కీర్తించెదను, ఉదయం నీ కృపను గూర్చి ఉత్సాహగానం చేసేదను. చివరి వచ్చిన దేవుడు నాకు ఎత్తైన కోటగాను, కృపగల